ఓం నమ శివాయ. రచనారావుకి స్వాగతం. మహిమాన్వితమైన క్షేత్రం కేసరగుట్ట. లింగస్వరూపుడైన మహాశివుడు రాముని కోరిక మేరకు శ్రీరామలింగేశ్వర స్వామిగా ఉద్భవించిన అపురూప శైవ క్షేత్రమే కేసరగుట్ట. ఈ క్షేత్రంపై అనేక పురాణ గాథలు ఉన్నాయి. ఏళ్ల చరిత్ర కలిగి భక్తుల కొంగు బంగారంగా భాసిల్లుతోంది. రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది భక్తులు ఈ క్షేత్ర దర్శనానికి వస్తుంటారు. ఈ సందర్భంగా ఆలయం యొక్క ప్రాశస్త్యం, చరిత్ర ఇప్పుడు తెలుసుకుందాం. లింగస్వరూపుడైన మహాశివుడు రాముని కోరిక మేరకు శ్రీరామలింగేశ్వర స్వామిగా ఉద్భవించిన అపురూప శైవ క్షేత్రమే కీసరగుట్ట. ఈ క్షేత్రంపై అనేక పురాణ గాథలు ఉన్నాయి. ఆలయ ఆవరణంలో విజయస్తూపంపై మత్స్య, కూర్మ, వరాహ, గణపతి, కేసరి, ఆంజనేయ విగ్రహాలు ఆధారంగా ఈ క్షేత్రం శైవ మరియు వైష్ణవ సాంప్రదాయాల కలయికగా ఉంది. సాక్షాత్తు శ్రీరామచంద్రుని చేతుల మీదుగా ప్రతిష్ఠింపబడిన ఆ పరమశివుడు ఈ క్షేత్రంలో రామలింగేశ్వరుడిగా పూజలందుకుంటున్నాడు. హైదరాబాద్ నగరానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ఆలయం. ప్రకృతి రమణీయతతో, కొండల మధ్య విశాల ప్రాంతాలతో ఆధ్యాత్మిక చింతనకు ప్రతీకగా ఉన్న ఈ క్షేత్రం భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతోంది. రాష్ట్రంలోని ప్రముఖ శైవ క్షేత్రం కీసరగుట్ట అనడంలో అతిశయోక్తి లేదు. ఈ క్షేత్రం యొక్క చరిత్ర గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బ్రాహ్మణుడైన రావణుని సంహరించిన అనంతరం సీతా సమేతంగా శ్రీరాముడు అయోధ్య నగరానికి బయలుదేరాడు. బ్రాహ్మణ హత్యా పాపాన్ని పోగొట్టుకునేందుకు ఋషుల సూచనల మేరకు శ్రీరాముడు పలు ప్రాంతాల్లో శివలింగ ప్రతిష్టాపన చేయదలిచాడు. శ్రీరాముడు ఈ ప్రాంతం గుండా వెళ్తూ ఇక్కడి ప్రకృతి రమణీయతకు ముగ్ధుడై ఇక్కడే ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించడానికి పూనుకొని సుముహూర్తంపై మహర్షులను కోరాడు. శివలింగాన్ని కాశీ నుంచి తేవాల్సిందిగా శ్రీరాముడు హనుమంతుణ్ణి ఆజ్ఞాపించాడు. అక్కడికి వెళ్లిన హనుమంతుడికి ఈశ్వరుడు 101 శివలింగాల రూపంలో దర్శనమిచ్చాడు. హనుమంతుడు వాటిల్లో దేన్ని ఎంచుకోలేక పరమేశ్వరుని ప్రార్థించి 101 లింగాలతో ఆకాశ మార్గాన కీసరగుట్టకు బయలుదేరాడు. మహర్షులు నిర్ణయించిన ముహూర్తానికి హనుమంతుడు రాకపోవడంతో శ్రీరామచంద్రులు పరమశివుణ్ణి ప్రార్థించారు. వారికి పరమేశ్వరుడు శివలింగ రూపంలో దర్శనమివ్వగా సీతారామచంద్రులు ఆ శివలింగాన్ని ప్రతిష్ఠించి అభిషేకించారు. అందువల్లనే శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయంగా పేరు వచ్చింది. ఇంతలో హనుమంతుడు 101 శివలింగాలతో వచ్చాడు. స్వామి, వీటిలో మీకు కావలసిన శివలింగాన్ని ప్రతిష్ఠించండి, మిగతా వాటిని కాశీలో యథాస్థానంలో ఉంచి వస్తా అని రాముడితో అనగా, హనుమా, నీ రాక ఆలస్యం అవ్వడంతో పరమేశ్వరుణ్ణి ప్రార్థించాను. స్వామి లింగరూపుడుగా ప్రత్యక్షం కాగా ప్రతిష్ఠించాను అని శ్రీరాముడు హనుమంతునికి చెప్పాడు. తాను తెచ్చిన శివలింగాల్లో ఏ ఒక్కటి నా స్వామికి ఉపయోగపడలేదే అన్న కోపంతో హనుమంతుడు 101 శివలింగాలను తన తోకతో చుట్టి విసిరేశాడు. అవి ఈ పరిసర ప్రాంతాల్లో చెల్లాచెదురుగా పడ్డాయి. అప్పుడు రాముడు హనుమంతుడిని శాంతింపచేసి, ఈ క్షేత్రం ఇప్పటి నుంచి ఆచంద్ర తారార్కం నీ పేరుతో కేసరిగిరిగా ప్రసిద్ధి చెందుతుంది అని వరమిచ్చాడు. క్షేత్ర పాలకుడిగా మారిన హనుమంతుడు తాను విసిరిన శివలింగాల్లో ఒకదాన్ని స్వామివారి వామభాగంలో ప్రతిష్ఠించాడు. దాన్నే ఇప్పుడు మారుతి కాశీ విశ్వేశ్వర ఆలయం అంటున్నారు. అత్యంత మహిమాన్విత గల ఈ క్షేత్రంలో శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయం పశ్చిమ అభిముఖంగా ఉండడం ఇక్కడ విశేషం. గర్భాలయంలోని మూల విరాట్టుకు నిత్యం భక్తులు పాలు, పెరుగు, పంచామృతాలు, శుద్ధజలంతో చేసే అభిషేక పదార్థాలు స్వామివారి కుడి భాగం వైపుకు వెళ్తాయట. ఈ పదార్థాలన్నీ ఎక్కడికి వెళ్తాయో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. దాన్ని నిర్ధారించేందుకు గతంలో కొందరు సాంకేతికంగా చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. క్రీస్తు శకం 17వ శతాబ్దంలో గోల్కొండ కుతుబ్ షా షాహీ తానీషా వద్ద అక్కన్న మాతన్నలు మహామంత్రులుగా పనిచేస్తున్నారు. వారు ఈ క్షేత్రాన్ని దర్శించి దీన్ని హరిహర క్షేత్రంగా తీర్చిదిద్దేందుకు సంకల్పించారు. హిందూ మహమ్మదీయ సమ్మలిత సాంప్రదాయం ఉట్టిపడేలా ఆలయాన్ని నిర్మింపచేసి లక్ష్మీ నరసింహస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ప్రస్తుతం సీతారామచంద్రస్వామి, శివ పంచాయతన స్వామివార్ల విగ్రహాలను సైతం ప్రతిష్ఠించారు. ఆలయ దేవతామూర్తులను
మహాశివరాత్రి ఉత్సవాల్లో కాకుండా సాధారణ సమయాల్లోనూ భారీ సంఖ్యలో దర్శించుకుంటారు. సీతమ్మ గుహ కూడా ఈ ప్రాంతంలో ఉన్నది. శ్రీరాముడు రావణుణ్ణి వధించిన తరువాత ఈ ప్రాంతంలో ఉన్న సమయంలో సీతమ్మ వారు ప్రశాంతత కోసం తపస్సు ఆచరించిన స్థలమే సీతమ్మ గుహ. ఈ గుహ శ్రీరామలింగేశ్వరుని ఆలయం కుడి దిగువ భాగంలో ఉంది. సీతమ్మ వారు తపస్సు చేసిన ఈ గుహలో ప్రస్తుతం మహిషాసుర మర్దిని ఆలయంగా మారింది. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి.